నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్, మాదిగ మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్. తెనాలిలో మందకృష్ణ మాదిగ గారు ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్కి వచ్చారు. ఆయన స్పీచ్ మొత్తం విన్నాను, చాలా బాగా చెప్పారు. అయితే మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా మాదిగల కోసం ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు పడి వర్గీకరణ సాధించారు. ఆయన మనసులో చాలా బాధ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనేక పార్టీలు వర్గీకరణ చేస్తానని మోసం చేయటం, కొన్ని పార్టీలు వర్గీకరణ చేస్తానని ముందుకు రావటం, కొన్ని పార్టీలు అయితే వర్గీకరణ మాడకపోవటం, అట్లా రకరకాలుగా అన్ని చూసి ఆయన కొంచెం మనసు బాధ వేసి కొన్ని మాటలు మారుతూ ఉంటారు. అలాంటప్పుడు అయితే ఒక మాదిగ్గా ఆయన మాడే మాటలు మొత్తం నేనైతే ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే తప్పులేదు, ఆయన మాట్లాడే విధానం ప్రతిదీ కరెక్టే. ఎందుకంటే జాతి బాగుండాలని ఆయన పోరాటం చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. జాతి కోసం ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ వయసులో కూడా నిలబడి చేస్తారంటే అసలు చాలా గ్రేట్. అది ఏమన్నారంటే మందకృష్ణ మాదిగ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలందరూ బయటికి రండి, జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల వ్యతిరేకి, అక్కడ మాదిగలకి న్యాయం జరగదని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. సరే, ఆయన మనసులో ఆలోచన ఆయన బయటికి చెప్పారు. ఎందుకంటే అక్కడ బాధ కలిగింది. ఆ బాధ వల్ల ఆయన బయట చెప్పడం కరెక్టే, తప్పులేదు, దాంట్లో నేనైతే ఆహ్వానిస్తున్నాను. సరే, ఈ మాటని వక్రీకరిస్తూ కొంతమంది తమ్ముళ్ళు, మన మాదిగ తమ్ముళ్ళు కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. అది నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు ఆయన ఒక బాధ, ఆయన మనసు గాయం వల్ల వచ్చిన మాట అది తప్పే ఉంది. వైసీపీలో మాదిగలు ఎవరొద్దు, బయటకు రండి, అక్కడ మనకి న్యాయం జరగదు అని చెప్పడం తప్పే లేదు. ఆయన ఉద్దేశం అది, ఆయన మాట్లాడడం తప్పేం లేదు. కానీ మన మాదిగ సోదరులు పెట్టే పోస్ట్ చూస్తూ ఉంటే ఎంత బాధ వేస్తుందంటే చాలా దారుణమైన పోస్టులు పెడతా ఉన్నారు. ఒక అమ్మ బాబు పుడితే, మాదిగడుగు పుడితే వైసీపీలో ఉన్న మాదిగలు బయటకు రావాలని చెప్పేసి పోస్టులు పెడతాం అన్నది ఏదో నాకైతే నచ్చలా ఇది. ఎందుకంటే మనందరం మాదిగ సోదరులం. సరే, మందకృష్ణ మాదిగ గారు చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని మాట్లాడితే, మీరు ఇలా మాట్లాడతాం అనేది చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అంటే కొంతమంది ఎందుకు ఆడ బయటికి రావచ్చు కదా, తప్పే ఉంది ఆ పోస్టులు పెడతాం వాళ్ళంటే, నాకు గురించే పెట్టలేదు. చాలా మంది మాదిగలు బాధ కలగపోవచ్చు. కానీ నాకు బాధ అనిపించి ఈ పోస్ట్ ఖచ్చితంగా ఈ పోస్ట్ గురించి మాట్లాడాలని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది. నేనేమంటే, తమ్ముళ్ళు, అన్నలు, దయ ఉంచి అలాంటి పోస్ట్ పెట్టద్దు. నేను ఎందుకు అన్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాదిగలకి ఎంతో న్యాయం జరిగిందో లేదో దాని గురించి నేను మాట్లాడను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల నేను చాలా మంది మాదిగ సోదరుల పిల్లలకి గురుకుల పాఠశాలలో సీట్లు ఇప్పించా. పల్నాడు జిల్లాలో కానీ, గుంటూరు కానీ కొన్ని ఏరియాల్లో చాలా మంది మాదిగ పిల్లలకి గురుకుల పాఠశాలలో సీట్లు ఇప్పించారు. ఎందుకంటే గురుకుల పాఠశాలలో సీట్ రావడం అన్నది చాలా గొప్ప విషయం. పెద్ద రికమెండ్ చేస్తే పని అవట్ల. కానీ నేను చాలా మంది, 100ల మందికి ఇప్పించాను. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టే ఇప్పించాను. అదే నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే అయ్యేది కాదు కదా. అట్లా నేను మాదిగ సోదరులందరికీ చాలా మందికి అనేక రకాలుగా ఉపయోగపడ్డా. పార్టీని అడ్డు పెట్టుకుని పార్టీ ద్వారా మాదిగ పిల్లలకి, అంటే టీడీపీలో ఉన్న మాదిగని కాదు, వైసీపీ అని కాదు, ఇతర పార్టీలని కాదు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే నా జాతి వాళ్ళకి నేను పనిచేశాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరేం చేయాలి? ఇప్పుడు అనేక పార్టీలు, పక్క పార్టీలో మాదిగ పిల్లలకి మీరు న్యాయం చేయండి. సపోజ్ రేపు టీడీపీ పోతే వైసీపీ ఉందనుకో, మేము పనిచేస్తాం అక్కడ. అలా కాకుండా అందరూ వన్ సైడ్ వస్తే రేపు టీడీపీ పోతే మాదిగలకి అట్టి న్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని దయవించి గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే మనం ఆడే మాట కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒకే పార్టీలో ఉండటం వల్ల రేపొద్దున ఉండే పార్టీ అధికారం కోల్పోతే రేపొద్దున మాదిగలకి అవసరం వస్తే ఎవరు చేస్తారు పని? మాల సోదరులు చేసుకుంటారు. మన మాదిగ పిల్లల మాల సోదరులకి ఎంత పనులు అవుతాయా? చేయరు ఖచ్చితంగా. నేను అంటే చూస్తున్నాను. మన ముందు అన్న తమ్ముళ్ళు బాగుండవా, మన బావమరిది, లేకపోతే మన బావ, లేకపోతే మా మావయ్య, మేనమావ అదే చెప్పి మాటలు చెబుతారు. మన అనక వాడు మాదిగ నా కొడుకు అంటారు. ఈ విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే, మాదిగలు అన్ని పార్టీల్లో ఉండాలి. వైసీపీలో ఉండాలి, టీడీపీలో ఉండాలి, జనసేనలో ఉండాలి, కాంగ్రెస్ లో ఉండాలి. మనకి ఏమన్నా పనులు వస్తే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ద్వారా మన మాదిగ సోదరులు పని చేసుకుందాం. అలా కాదు అందరూ ఒక సైడ్ వచ్చామంటే రేపొద్దున సపోజ్ టీడీపీ పోయింది, అధికారం పోయింది, వైసీపీ అధికారం వస్తుంది, వైసీపీలో మాదిగలు ఎవరు లేరు, మాదిగ పిల్లలకి పనులు ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తు సంబంధించి మెయిన్ చదువేనండి. నేను చెప్పే చదువుకు సంబంధించి పనులు చాలా ఉంటాయి. అందరూ చదువుకుంటే అందరూ అభివృద్ధిలోకి వస్తారు.
ఎంతకాలం కష్టపడతాం మనం? దయవించి అర్థం చేసుకొని ఇలాంటి మాటలు ఇలాంటి పోస్టులు పెట్టాము. దయచేసి ఒకటి అసలు ఆలోచించండి. మనం ఎందుకంటే మాదిగ సోదరులు ఎలా ఉంటుందంటే ఒకవైపే ఉంటాం, మనకు లౌక్యం తక్కువ. లౌక్యం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అందరూ అన్ని పార్టీల్లో ఉందాం, అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ కలిసి వర్గీకరణ కోసం పోరాటం చేద్దాం. ఇప్పుడు నేనున్నాను, వర్గీకరణకు సపోర్ట్ చేస్తాను. యాక్చువల్ గా వైసీపీ స్టాండ్ తీసుకోవాలా వర్గీకరణకు, కానీ వైసీపీ స్టాండ్ తీసుకోకపోయినా సరే నేను నా జాతి కోసం నిలబడి మాట్లాడుతున్నాను. మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ చేస్తా ఉన్నాను. ఎవరైనా మాల సోదరులు మనం మందకృష్ణ మాదిగ గారిని తప్పుగా మాట్లాడినా, మన మాదిగ జాతి గురించి తప్పుగా మాట్లాడినా సరే నిలబడి నేను మాట్లాడుతున్నా, పోరాటం చేస్తా ఉన్నా. ఎందుకంటే నాకు కులపిచ్చి ఉంది. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటా, నేను బయటకు రాను ఖచ్చితంగా. మీరు 100 పోస్టులు పెట్టినా సరే నాకు బాధ అనిపించింది. చాలా మంది బాధ వేసిందో బాధ ఏదో నాకు తెలియదు, కానీ నేను చూసాను ఆ పోస్టులు, నా మనసుకు కొంచెం బాధ అనిపించి నేను వీడియో పెడతా ఉన్నాను. దయవుంచి అర్థం చేసుకొని అలాంటి పోస్టులు దయచి పెట్టద్దు. ఎందుకంటే చాలా ఎంత పెద్ద విషయం తెలుసా? నువ్వు మాదిగ పుడితే అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోండి దయచేసి. ఆ మాట మాకు దయచేసి అనొద్దు, అర్థం చేసుకోగలరు. సందర్భం తెలియపరుస్తూ జై హింద్, జై మాదిగ.